హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. శ్రీలంకలో మనం 3 T20s 3 వన్డేస్ ఆడబోతున్నాం. ఈ నెలాఖరు నుంచి ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన మన టీమిండియా స్క్వాడ్స్ అనౌన్స్ చేశారు. వన్డే స్క్వాడ్ అండ్ T20 స్క్వాడ్. దీంట్లో చాలా సర్ప్రైజెస్ కనిపిస్తున్నాయి. వాటి గురించి డీటెయిల్గా మన వీడియోలో మాట్లాడదాం. అందుకంటే పెద్ద సర్ప్రైజ్, ముందు హైలైట్స్ చెప్తాను మీకు. అందుకంటే ముందు పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే శుభ్మన్ గిల్ 2 ఫార్మాట్స్లో కూడా వైస్ కెప్టెన్ అయ్యాడు. సో ఒక ఫార్మాట్లో మనం అనుకున్నట్టుగానే సూర్యకుమార్ T20 టీంని లీడ్ చేస్తున్నాడు. అలాగే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ యాక్చువల్గా రెస్ట్ తీసుకుంటున్నారు, ఫారిన్ టూర్లో ఉన్నారు. కానీ కోచ్ గౌతమ్ గంభీర్ రిక్వెస్ట్ వల్ల వాట్ ఎవర్ ఇద్దరు కూడా ఫారిన్ టూర్ కట్ షార్ట్ చేసుకుని దే మేడ్ దెమ్సెల్స్ అవైలబుల్. సో వాళ్ళిద్దరు వన్డే సిరీస్ ఆడబోతున్నారు. ఒరిజినల్గా వాళ్ళిద్దరు ఆడాలని అనుకున్నాం మనం. వాళ్ళిద్దరు వన్డే సిరీస్ ఆడబోతున్నారు. అండ్ రోహిత్ శర్మ ఆఫ్ కోర్స్ విల్ బి లీడింగ్ ది వన్డే సైడ్, సూర్యకుమార్ విల్ బి లీడింగ్ ది T20 సైడ్. కానీ 2 సైడ్స్లో కూడా చాలామంది సీనియర్స్ ఉన్నా కూడా శుభ్మన్ గిల్ ఈస్ గోయింగ్ టు బి ది వైస్ కెప్టెన్. T20 స్క్వాడ్లో హార్దిక్ పాండ్యా, ది వైస్ కెప్టెన్ ఆఫ్ అవర్ టీమ్ ఇన్ ది రీసెంట్ వరల్డ్ కప్ ఉన్నాడు. అయినా సరే శుభ్మన్ గిల్కే వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. అలాగే ODI స్క్వాడ్లో హార్దిక్ పాండ్యా లేడు, అతను రెస్ట్ అడిగాడు. కానీ ఆ స్క్వాడ్లో KL రాహుల్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అయినా సరే అక్కడ కూడా శుభ్మన్ గిల్కే వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. కోర్స్ జస్ప్రీత్ బుమ్రాని 2 సిరీస్కి రెస్ట్ ఇచ్చారు. బికాజ్ హిస్ వర్క్ లోడ్ హ్యాస్ టు బి మేనేజ్డ్. అతను ఒక్కడికే రెస్ట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. అన్నిటికంటే ఇంకొక పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే T20లో ఆఫ్ కోర్స్ రవీంద్ర జడేజా రిటైర్ అయ్యాడు. కానీ వన్డే స్క్వాడ్లో కూడా అతనికి చోటు లభించలేదు. సో జడేజా ఇక వన్డేస్లో కూడా కనబడ్డా, ఓన్లీ టెస్ట్ మ్యాచ్లోనే కనిపిస్తాడా అని ఒక డౌట్ వస్తుంది. సో కొంత క్లారిటీ ఇప్పుడు ఎవరిని ఎక్కడ ఆడించాలి. ఎందుకంటే అక్షర్ పటేల్ ఉన్నాడు, వన్డే స్క్వాడ్లో ఉన్నాడు, T20 స్క్వాడ్లో ఉన్నాడు. సో వైట్ బాల్ క్రికెట్కి అక్షర్ని ఆడించాలి, జడేజాని రెడ్ బాల్కి పరిమితం చేయాలని ఒక డెసిషన్ కూడా తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. మరి అది కూడా మనకి దీంట్లో స్పెషల్గా చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే రియాన్ పరాగ్, హూ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ స్పెషల్ మొన్న జింబాబ్వే టూర్లో. అంటే ఆడిన 3 మ్యాచ్లు అతనికి అటు టెస్ట్ టీంలో అటు T20 టీంలో ఇటు వన్డే టీంలో రెండిట్లో కూడా అతనికి ఛాన్స్ లభించింది. అది కూడా కొంచెం సర్ప్రైజింగ్గా మనకి అనిపించిన విషయం. సో వీటన్ని గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మీకు టీమ్స్ చెప్తాను. ముందుగా మనం ఎందుకంటే కన్ఫ్యూషన్ లేకుండా T20 స్క్వాడ్ వేరే ఉంది, వన్డే స్క్వాడ్ వేరే ఉంది. కాబట్టి ముందుగా మనం T20 స్క్వాడ్ గురించి మాట్లాడదాం, తర్వాత మనం వన్డే స్క్వాడ్ గురించి చేద్దాం. T20 స్క్వాడ్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్. సో ఫ్యూచర్లో అతన్నే మన కెప్టెన్గా భావిస్తున్నట్టుగా ఉన్నారు. శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, సంజు శాంసన్ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ అండ్ మొహమ్మద్ సిరాజ్. దట్ ఈస్ సో ఇది దాంట్లో మనకి 3 ఫాస్ట్ బౌలర్స్ కనిపిస్తున్నారు. ప్లస్ హార్దిక్ పాండ్యా అండ్ దుబే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్, అక్షర్ అండ్ వాషింగ్టన్ సుందర్, బిష్ణోయి 3 స్పిన్నర్స్ కనిపిస్తున్నారు, 2 వికెట్ కీపర్స్. బ్యాటింగ్లో మనకి 5 బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు. అది స్క్వాడ్. ఇక్కడ మిస్సింగ్ ఎవరు? మిస్సింగ్ ఆఫ్ కోర్స్ అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్. ఇద్దరు బాగా పర్ఫామ్ చేశారు రీసెంట్ జింబాబ్వే టూర్లో. ఇద్దరిని పక్కన పెట్టారు. అది కొంచెం అర్థం కాలేదు, ఎందుకు ఇద్దరిని పక్కన పెట్టాలి. థర్డ్ ఓపెనర్ లేడు ఈ స్క్వాడ్లో. గిల్ అండ్ యశస్వి జైస్వాల్ అది ఓపెనర్స్, థర్డ్ ఓపెనర్ లేడు. కోర్స్ రిషబ్ పంత్ ఓపెన్ చేస్తాడా, సంజు శాంసన్ ఓపెన్ చేస్తాడా అనేది మరి సెలెక్టర్స్కే తెలియాలి. థర్డ్ ఓపెనర్ అయితే లేడు ఇక్కడ. అది కొంచెం సర్ప్రైజింగ్గా మనకు అనిపిస్తుంది. మరి అభిషేక్ని కానీ రుతురాజ్ని కానీ ఎందుకు సెలెక్ట్ చేయలేదో అర్థం కాదు. మన జింబాబ్వే టూర్లో 4 ఒరిజినల్ ఓపెనర్స్ సెలెక్ట్ చేశారు. తర్వాత ఒకరు రీప్లేస్మెంట్గా వెళ్ళాడు, సాయి సుదర్శన్. సో 5 ఓపెనర్స్ అక్కడ కనిపించారు. కానీ ఇక్కడ ఈ స్క్వాడ్లో ఇద్దరు ఓపెనర్స్ ఉన్నారు, థర్డ్ ఓపెనర్ లేడు. సో అది కొంచెం మనకి విచిత్రంగా ఉంది. అభిషేక్ శర్మ సెంచరీ చేశాడు, చాలా ఇంప్రెసివ్గా సెంచరీ చేశాడు. కోర్స్ మిగతా మ్యాచెస్లో అతను ఫెయిల్ అయ్యాడు, పెద్దగా రన్స్ చేయలేదు. రుతురాజ్ గైక్వాడ్ అతన్ని డౌన్ ద లైన్ ఆడించిన, నెంబర్ 3లో ఆడించిన, నెంబర్ 4లో ఆడించిన, ఎక్కడైనా కూడా పర్ఫామ్ చేశాడు. కానీ అతను కూడా సెలెక్ట్ చేయలేదు. బహుశా సెలెక్టర్స్ దృష్టిలో ఏంటంటే
ఓపెనర్స్ మనకు ఆల్రెడీ గిల్ అండ్ యశస్వి ఉన్నారు. అవసరమైతే సంబడి లైక్ సంజు శాంసన్ ఆర్ రిషబ్ పంత్ క్యాన్ ఓపెన్. కాబట్టి మనం మిడిల్ ఆర్డర్స్ మీదే దృష్టి పెడదాం. మిడిల్ ఆర్డర్లో మనకి కొంత రిక్వైర్మెంట్ ఉంది అని అనుకున్నారు. ఏంటో మొత్తం మీద రియాన్ పరాగ్ని టీంలో పెట్టారు. రియాన్ పరాగ్ని పెట్టడానికి ఇంకొక కారణం కూడా ఏంటంటే బహుశా అతను కొంత స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్లో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్స్గా మనకి పనికొస్తారు. వాళ్ళు ఆల్రౌండర్స్గా వాళ్ళని గ్రూమ్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందేమో మనకు తెలీదు. మొత్తం మీద రియాన్ పరాగ్ ఇస్ అ గుడ్ ఫీల్డర్ ఆల్సో. అతని 11లో బ్రేక్ అవ్వడం కూడా కష్టం. బట్ అతను అంటే ఎవరైతే జింబాబ్వేలో బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళని పక్కన పెట్టి అతన్ని సెలెక్ట్ చేయడం కొంచెం ఆశ్చర్యంగానే మనకు అనిపిస్తుంది. అలాగే కుల్దీప్ యాదవ్ కూడా ఈ టీంలో లేడు. కుల్దీప్ యాదవ్ హ్యాస్ డన్ సో వెల్ ఇన్ ది వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్. అతను ఎందుకు లేడో అర్థం కాదు. అంటే ఎవరిని ఇప్పుడు గౌతమ్ గంభీర్ వచ్చి చెప్పింది ఏంటి, మనకి ఎవరు రెస్ట్ తీసుకోవడాలు, వర్క్లోడ్ మేనేజ్మెంట్లు నాకు నచ్చవు, ఆడాల్సిందే అన్నట్టుగానే అలాగే సీనియర్స్ని కూడా వెనక్కి పంపించారు. కానీ మరి కుల్దీప్ యాదవ్ని వన్డే T20 స్క్వాడ్లో ఎందుకు పెట్టారు? వన్డే స్క్వాడ్లో ఉన్నాడు కుల్దీప్, T20 స్క్వాడ్లో వాళ్ళు కుల్దీప్ లేడు. మరి బహుశా బిష్నోయిని వాళ్ళు టెస్ట్ చేయదలుచుకున్నారేమో. బిష్నోయి, వాషింగ్టన్, అక్షర్ పటేల్ వీళ్ళ కాంబినేషన్ అలా ఉంటుంది. అంటే కుల్దీప్ కూడా ఉంటాడు ఖచ్చితంగా, స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఉంటాడు. బట్ ఈ ఆల్రౌండర్స్ని చూద్దాం, వాషింగ్టన్, అక్షర్ లాంటి ఆల్రౌండర్స్ని చూద్దాం అని. అలాగే బిష్నోయికి కూడా అతను మనకి ఒక వికెట్ టేకింగ్ స్పిన్నర్గా ఉంటాడా లేదని చూద్దాం అనుకున్నారు. ఏంటో మొత్తం మీద కుల్దీప్ అయితే ఈ టీంలో లేడు. అన్నిటికంటే ముఖ్యమైన ఇది ఏంటంటే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఎందుకు కోల్పోయాడు, ఇది అర్థం కావట్లేదు. హార్దిక్ పాండ్యా హ్యాడ్ ఏ వెరీ పూర్ IPL పర్సనల్ ఫామ్, కానీ తర్వాత అతని టీం కూడా ముంబై ఇండియన్స్ చాలా దారుణంగా ఫెయిల్ అయింది అతని క్యాప్టెన్సీలో. అంతకుముందు గుజరాత్కి అంత మంచి రిజల్ట్స్ ఇచ్చిన కెప్టెన్ ముంబై ఇండియన్స్ని లాస్ట్ టీమ్గా చిట్ట పాయింట్స్ టేబుల్లో చివరి నిలిచింది. అయినా సరే వరల్డ్ కప్ టీంకి అతన్ని వైస్ కెప్టెన్ చేశారు. అతని పర్సనల్ ఫామ్ బాగాలేకపోయినా క్యాప్టెన్సీ రికార్డు రీసెన్సీ ఫ్యాక్టర్లో చూస్తే బాగాలేకపోయినా అతనికి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు వరల్డ్ కప్ టీంలో. వరల్డ్ కప్లో అతను బాగా పర్ఫామ్ చేశాడు, ఇంక్లూడింగ్ ఫైనల్. అతనికి చాలా మేజర్ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి, బ్యాట్తో కానీ బాల్తో కానీ. ఈజ్ వన్ ఆఫ్ అవర్ వరల్డ్ కప్ హీరోస్. కానీ సడన్లీ అతను వైస్ క్యాప్టెన్గా కూడా కాదు. యాక్చువల్గా అతను ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం ఏంటంటే రోహిత్ శర్మ వాళ్ళు కాదు, హార్దిక్ పాండ్యా లీడ్ చేస్తాడు 2024 T20 వరల్డ్ కప్ అని మనకు ముందు అనుకున్నారు. సరే, అది మారిపోయింది ఆ సిచ్యుయేషన్, ఓకే. బట్ వైస్ కెప్టెన్గా ఉన్నవాడిని ఎందుకు అతన్ని డిమోట్ చేశారు? దీనికి మనకి ఎక్కడ కారణాలు అయితే కనిపించవు. బహుశా గౌతమ్ గంభీర్ విషయంలోనే మనం గౌతమ్ గంభీర్ వల్లనే ఇలా జరిగిందని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఇంకా టీంతో జాయిన్ కాలేదు. అతను డ్రెస్సింగ్ రూమ్లో భాగం కాదు. డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుంది, ఎవరేంటి అనేది అతనికి ఇంకా ఒక అవగాహన ఉండే అవకాశం లేదు. కానీ పాత కోచ్ బహుశా రాహుల్ ద్రావిడ్ ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా? అజిత్ అగర్కర్ హ్యాస్ సమ్ అదర్ ఐడియాస్ బట్ వీ డోంట్ నో. ఇక నిన్నగాక మనం వైస్ కెప్టెన్గా ఉండి వరల్డ్ కప్ గెలిచిన టీంకి ఉన్న హార్దిక్ పాండ్యాని ఎందుకు తీసేశారు? దాంట్లో అది మంచిదా చెడ్డదా అనేది వేరే విషయం. తప్పొప్పులు లేకపోతే దాన్ని మనకి జడ్జ్ చేయట్లేదు. మనం ఏంటంటే ఎందుకు అతన్ని సడన్లీ హీ హాజ్ ఫాలెన్ ఫ్రమ్ ఫేవర్, ఇది మనకి ఆన్సర్ దొరకని ఒక ప్రశ్న. హార్దిక్ పాండ్యాని ఎందుకు ఇప్పుడు తీసేశారు? బహుశా అతని స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ నచ్చలేదా, లేకపోతే సూర్యకుమార్ అందరితో బాగుంటాడు, కూల్గా ఉంటాడు, సో అతన్ని మనం కెప్టెన్గా పెట్టుకుందాం, నాట్ హార్దిక్ పాండ్యా అని అనుకున్నారు. ఎవరు అనుకున్నారు? చీఫ్ సెలెక్టర్ అగార్కర్ అనుకున్నాడా, లేకపోతే జైషా అనుకున్నాడా, లేకపోతే పాత కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆర్ కొత్త కోచ్ గౌతమ్ గంభీర్? ఎవరి నిర్ణయం తెలీదు. సడన్గా హార్దిక్ పాండ్యా టీంలో ఉన్నాడు, కానీ ఒక జూనియర్ ప్లేయర్ అయిన శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ కొత్త, మొన్ననే జింబాబ్వేలో లీడ్ చేశాడు. అండ్ శుభ్మన్ గిల్ వాజ్ నాట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్. దాంట్లో అతను కేవలం రిజర్వ్గానే ఉన్నాడు. కానీ ఇప్పుడు సడన్గా అతను వైస్ క్యాప్టెన్సీకి ఎలివేట్ చేశారు. హీ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ సిరీస్ ఇన్ జింబాబ్వే. 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, కానీ గ్రేట్ సిరీస్ అయితే లేదు అతనికి. అయినా సరే అతను ఇప్పుడు సడన్లీ హీస్ ఫైండింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ది వైస్ క్యాప్టెన్ ఆఫ్ ది టీమ్. సో దీనికి మనకి అర్థం కాదు. అలాగే రియాన్ పరాగ్ సెలెక్షన్ కూడా
రుతురాజ్ లాంటి ప్లేయర్స్, అభిషేక్ శర్మ కంటే కూడా రియాన్ పరాగ్ అంటే వాళ్ళు ఓపెనర్స్ కాదు, మిడిల్ ఆర్డర్లో కావాలి, మిడిల్ ఆర్డర్లో మనకి ప్లేయర్స్ కావాలి, బ్యాకప్స్ కావాలనుకున్నారేంటో మరి అతను సెలెక్ట్ చేశారు. సో ఇది T20 టీమ్స్ అని కుల్దీప్ లేకపోవడం, అలాగే ఆవేష్ ఖాన్ కూడా లేడు. ఆవేష్ ఖాన్ హ్యాస్ డన్ వెల్ ఇన్ జింబాబ్వే. ఖలీల్ కంటే కూడా ఆవేష్ ఖాన్ వాజ్ మోర్ ఇంప్రెసివ్. బట్ ఖలీల్ ఎందుకున్నాడంటే నా దృష్టిలో బహుశా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్. హర్షదీప్ అండ్ ఖలీల్ ఇద్దరు కూడా కనిపిస్తున్నారు మనకి అక్కడ. ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్స్ ఉంటే సిరాజ్ ఒక్కడే రైట్ ఆర్మ్ పేసర్, మిగతా ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ హర్షదీప్ అండ్ ఖలీల్ కనిపిస్తున్నారు. సో దాని అర్థం ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి బహుశా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు గౌతమ్ గంభీర్ అని అనిపిస్తుంది. ఈవెన్ ఓడిఐ స్క్వాడ్లో కూడా వీళ్ళిద్దరు ఉన్నారు, ఖలీల్ ఉన్నాడు, తర్వాత హర్షదీప్ ఇద్దరు ఉన్నారు. సో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కూడా, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ వైట్ బాల్ ఫార్మాట్స్. సో ఆవేష్ ఖాన్కి, ముఖేష్కి కానీ అక్కడ ప్లేస్ లభించలేదు. మిగతా టీం ఎక్స్పెక్టెడ్ లైన్స్లోనే ఉంది, దాంట్లో పెద్దగా సర్ప్రైజ్ రింకు ఉన్నాడు, రియాన్ పరాగ్ ఉన్నాడు, పంత్, సంజు శాంసన్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఇది T20 స్క్వాడ్ సంబంధించింది. క్విక్లీ మనం ఓడిఐ స్క్వాడ్లో చూద్దాం. ఓడిఐ స్క్వాడ్ రోహిత్ శర్మ కెప్టెన్. మనం అనుకున్నట్టుగా రోహిత్ని, విరాట్ని వాళ్ళ వెకేషన్లో ఉంటే వాళ్ళు సడన్గా దాన్ని కట్ షాట్ చేసుకుని వచ్చి టీంతో జాయిన్ అవుతారు. సో రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది, అతను డొమెస్టిక్ ఆడకపోవడంతో కొంచెం డిసిప్లిన్ చేసినట్టుగా ఉన్నారు. కానీ శ్రేయస్ అయ్యర్ ఇస్ బ్యాక్ విత్ ద టీమ్. సో శ్రేయస్ అయ్యర్ అతను కూడా వైస్ కెప్టెన్సీ ఇవ్వలేదు. రియాన్ పరాగ్, రిషబ్ పంత్ వికెట్ కీపర్, కేఎల్ రాహుల్ ఆల్సో వికెట్ కీపర్గా ఉంటాడు ఈ టీంలో. ఇంకా ఈ టీంలో హర్షిత్ రాణాకి ప్లేస్ కల్పించారు. హర్షిత్ రాణా కొత్త ప్లేయర్ ఒక్కడే కనిపిస్తున్నారు. హర్షిత్ రాణాని కూడా వన్డే స్క్వాడ్లో పెట్టారు. హర్షిత్ రాణాని. శివం దుబే ఇక్కడ కూడా ఉన్నాడు. వన్డేస్లో శివం దుబే ఉండడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. బట్ ఇక్కడ హార్దిక్ పాండ్యా పర్సనల్ రీజన్స్తో మరి ఇక్కడ నేను వన్డే సిరీస్ ఆడనని చెప్పాడు కాబట్టి మరి ఇంకొక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఉండాలని చెప్పి శివం దుబేని తీసుకున్నట్టుగా ఉన్నారు. అక్షర్ పటేల్ మనం అనుకున్నట్టుగానే జడేజా లీడ్కి టీంలో అక్షర్ పటేల్ ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ ఈవెన్ వన్డే స్క్వాడ్లో కూడా ఉన్నాడు. వన్డేస్లో అతనంతా వన్డే కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్ కాదు, కానీ ఒక ఆల్రౌండర్గా, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా అతనికి 2 చోట్ల అవకాశం ఇచ్చారు. కుల్దీప్ యాదవ్ ఈజ్ ఆల్సో దేర్, ఆఫ్ కోర్స్ హర్షదీప్ సింగ్, ఖలీల్ అండ్ సిరాజ్. సో హర్షదీప్, ఖలీల్, సిరాజ్ 2 ఫార్మాట్స్లో ఉన్నారు. బహుశా మహమ్మద్ షమి ఇంకా బౌలింగ్ చేస్తున్నట్టుగా ఉన్నాడు, కానీ అతని మ్యాచ్ ఫిట్నెస్ అది ప్రూవ్ కానట్టుగా ఉంది, అందుకని మహమ్మద్ షమిని కన్సిడర్ చేయలేదు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బుమ్రాను కూడా రెస్ట్ ఇచ్చారు. సో ఈ వన్డే స్క్వాడ్లో సర్ప్రైజెస్ ఉన్నాయి. సర్ప్రైజెస్గా ఏమీ లేవు, కానీ సంజు శాంసన్ లేకపోవడం. ఎందుకంటే సంజు శాంసన్ సౌత్ ఆఫ్రికాలో జరిగిన పార్లో జరిగిన వన్డేలో 108 రన్స్ చేశాడు, సెంచరీ చేశాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఆ మ్యాచ్లో. సో ఇండియా ఆడిన లాస్ట్ మ్యాచ్లో, తను ఆడిన లాస్ట్ మ్యాచ్లో హీ వాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సంజు శాంసన్. కానీ వన్డే స్క్వాడ్లో అతనికి అవకాశం లభించలేదు. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. బట్ కేఎల్ రాహుల్ని బహుశా వాళ్ళు వన్డేస్కి అనుకుంటున్నారు. హెడ్ ఆఫ్ అంటే పికింగ్ ఆర్డర్లో సెకండ్ కీపర్ కానీ లేకపోతే కీపర్ బ్యాట్స్మెన్గా పంత్ అండ్ కేఎల్ రాహుల్ని వన్డేస్లో అనుకుంటున్నారు. కాబట్టి సంజు శాంసన్కి ఇక్కడ స్థానం లభించలేదు. ఇది కొంచెం సర్ప్రైజింగ్గానే ఉంది, ఎందుకంటే మీరు పర్ఫార్మెన్స్ని రివార్డ్ చేయాలి. మీరు ఎలాగైతే రియాన్ పరాగ్ హ్యాస్ డన్ వెల్ ఇన్ డొమెస్టిక్ మ్యాచెస్లో అతను నాట్ ఓన్లీ సయ్యద్ ముష్తాక్ అలీ T20 టోర్నమెంట్లోని కాదు, ఈవెన్ విజయ్ హజారే విచ్ ఈజ్ వన్డే టోర్నమెంట్, దాంట్లో కూడా చాలా ఎక్కువ రన్స్ చేశాడు, వికెట్లు తీశాడు. సో దట్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ రివార్డెడ్ మేబీ. సో అందుకని వన్డే స్క్వాడ్లో కూడా ఉన్నాడు. అండ్ అతని ఆఫ్ స్పిన్ బౌలింగ్, అతని గుడ్ ఫీల్డింగ్, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో ఉండుంటాయి. సో అది పరిస్థితి. ఈ టీంలో పెద్దగా సర్ప్రైజెస్ ఏం లేవు. సో మెయిన్గా ఏంటంటే హార్దిక్ పాండ్యా లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇవ్వకపోవడం, లేకపోతే వైస్ కెప్టెన్గా కూడా అతను కనబడకపోవడం, శుభ్మన్ గిల్ని ఎలివేట్ చేయడం. సీనియర్స్ చాలామంది ఉన్నా కూడా, అంటే రిషబ్ పంత్ని కానీ, శ్రేయస్ అయ్యర్ని కానీ, కేఎల్ రాహుల్ కానీ వీళ్ళెవ్వరిని వైట్ బాల్లో క్యాప్టెన్స్గా అనుకోవట్లేదా అనేది మనకి ఒక సందేహం కలుగుతుంది. చాలా క్లియర్ డౌట్ వస్తుంది. సో వీళ్ళందరూ వెనకబడ్డారు ఆ రేస్లో. అలాగే హార్దిక్ పాండ్యా కూడా వెనకబడ్డారు. హార్దిక్ పాండ్యా బహుశా అతను నేను పలానా సిరీస్ ఆడను అని అనడం వల్ల అతని మీద ఏమైనా పెనలైజ్ చేశారా అని కూడా ఒక సందేహం ఉంది. ఎందుకంటే సరే సీనియర్స్ రోహిత్, విరాట్ కూడా మేము ఆడమని చెప్పారు, కానీ హార్దిక్ పాండ్యా తరచుగా అలా చెప్పడం
నేను పలానా సిరీస్ ఆడతాను, నీకు వర్క్లోడ్ మేనేజ్మెంట్ మేము చేస్తాం, కానీ నీ అంతటి నువ్వు డిసైడ్ చేసుకుని నేను ఈ సిరీస్కి అవైలబుల్ ఉంటా, ఈ సిరీస్కి అవైలబుల్ ఉండను అని చెప్పడం కూడా వాళ్ళకి నచ్చలేదా, లేదా హార్దిక్ పాండ్యా స్టైల్ ఆఫ్ క్యాప్టెన్సీ నచ్చలేదు, వాట్ ఎవర్. బట్ పర్ఫార్మెన్స్ని అయితే ఎవరు తప్పబడడానికి లేదు, బికాజ్ డన్ వెరీ వెల్ ఇన్ ద రీసెంట్ వరల్డ్ కప్. చాలా ఇంపార్టెంట్ మెంబర్, మన టీంకి బ్యాలెన్స్ ఇస్తాడు. సో హార్దిక్ పాండ్యా డిసప్పాయింట్ అవుతాడు, చాలా డిసప్పాయింట్ అవుతాడు. మరి అతను అంత కీ ప్లేయర్ని అంత డిసప్పాయింటెడ్గా ఉంచడం ఎంత అవసరమా ఏంటో అర్థం కాలేదు. ఇవన్నీ మార్పులు నాకైతే అర్థం కాలేదు. ఎందుకు ఇలాగా ఇన్ని మార్పులు చేశారు, ఎందుకు శుభ్మన్ గిల్ని సడన్గా ఎలివేట్ చేశారు, సీనియర్స్ని పిలిచారు వెనకంటే దానికి అర్థం ఉంది, ఎవరిని రోహిత్ అండ్ కోహ్లీ. దానికి రీజన్ ఏంటంటే మనం లాంగ్ సిరీస్ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడబోతున్నాం, తర్వాత న్యూజిలాండ్తో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ ఆడబోతున్నాం. సో ఈ 3 వన్డేస్ తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో ఒక 3 వన్డేస్ ఆడుతున్నాం. సో మనం ఆడబోయే వన్డేస్ నాకు తెలిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ 6 మాత్రమే. సో దీనికి సీనియర్స్ కూడా ఉంటే మన టీం ఎలా ఉంటుంది, కూర్పు ఎలా ఉండాలి, టీం కాంపోజిషన్ ఎలా ఉండాలి అని తేల్చుకోవడం కోసం కొత్త కోచ్ వాంటెడ్ ఆల్ హిస్ అవైలబుల్, అంటే ఎవరైతే టీంలో మేజర్గా ఉంటారో వాళ్ళందరూ ఉండేటట్టుగా, ఎక్సెప్ట్ మేబీ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా, మేజర్ ప్లేయర్స్ అందరూ ఉండాలి అన్నట్టుగా వాళ్ళని వెనక్కి పిలిచినట్టుగా ఉంది. అందుకని వాళ్ళని ఆడిస్తున్నారు. ఎందుకంటే వన్డేస్ చాలా తక్కువ ఉన్నాయి మనకి బిట్వీన్ దిస్ సిరీస్ అండ్ ఫిబ్రవరిలో మనం ఆడే మరో సిరీస్ తర్వాత మనకి ఇమీడియట్గా ఛాంపియన్స్ ట్రోఫీ ఉంటుంది. సో ఆ కారణంగా వాళ్ళని పిలిచారు. సో ఇది రీజన్స్, ఇవి మనకి కనిపిస్తున్న ఫ్యాక్టర్స్. చాలా చాలా మనకి ఆశ్చర్యకరమైన సెలెక్షన్, ముఖ్యంగా జడేజాని పక్కన పెట్టడం, విచ్ ఈస్ అ గుడ్ డెసిషన్. ఎందుకంటే జడేజా ఆఫ్ లైట్ ఈ 2 ఫార్మాట్స్లో అంత గొప్పగా పర్ఫార్మ్ చేయట్లేదు. టెస్ట్ మ్యాచ్లో చాలా హీ స్టిల్ అ వెరీ వెరీ గుడ్ ప్లేయర్ బోత్ విత్ అ బ్యాట్ అండ్ బాల్. పర్టికులర్లీ మనం మన ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో రాజ్కోట్లో అతను ఒక ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూసాం మనం. సో హీ హెస్ డన్ వెరీ వెల్ ఇన్ ద ఇంగ్లాండ్ సిరీస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. సో అతను టెస్ట్ మ్యాచెస్ ఉంచేసి ఫుల్ క్లారిటీ, అక్షర్కి అతని మధ్య పోటీ పెట్టకుండా, సో దే వాంటెడ్ టు హ్యావ్ దట్ క్లారిటీ. ఇది గతంలో క్లారిటీ లోపించింది. ఇద్దరు ప్లేయర్స్ని, ఒకే స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్ని ఇద్దరిని పెడితే ఏంటంటే ఒకరి మీద ఒకరికి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేని పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా నౌ దే ఆర్ హ్యావింగ్ దట్ క్లారిటీ, అక్షర్ ఫర్ వైట్ బాల్ అండ్ జడేజా ఫర్ రెడ్ బాల్, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. కానీ మిగతా కొన్ని హార్దిక్ పాండ్యాని సడన్గా వెనక్కి నెట్టేయడం, శుభ్మన్ గిల్ని సడన్గా పైకి తీసుకురావడం, T20 స్క్వాడ్లో మన జింబాబ్వేలో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు సెలెక్ట్ చేయకపోవడం, సంజు శాంసన్ వన్డేస్ సెలెక్ట్ చేయకపోవడం, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. మరి వాటికి సమాధానాలు మనకి సిరీస్లో దొరుకుతాయని చూడాలి. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి.